వేకువ వాక్యము ఇది దైవ వాక్యము. 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 వేకువ వాక్యము వేకపు వాడు కొరకై ఉదయకాల సమయంలో దానియేలు గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. భయపడకుము, నీవు చెప్పిన మాటలు వినబడినవి గనుక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ప్రభునందు ప్రియులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటలో దానియేలు యొక్క 3 అనుభవాలు మనకు కనబడుతున్నాయి. మొట్టమొదటిగా చూసినట్లయితే ఈ 10వ అధ్యాయము 2వ వచనంలో దానియేలు దుఃఖం మనకు కనబడుతుంది. రెండవది 8వ వచనములో దానియేలు దర్శనము. మూడవది 19వ వచనములో దానియేలు ధైర్యము. ఈ 3 విషయాలు ఈ 10వ వచనంలో చాలా గొప్పవి. దానియేలు గ్రంథమంతా మనం చూస్తే 7 గొప్ప దర్శనాలు తను పొందినట్లుగా మనం చూస్తాం. అందులో 4 ప్రత్యేకంగాను, ఆ తర్వాత 3 అతి ప్రత్యేకంగా పొందుతూ వచ్చాడు. దర్శనము అనేది ఒక్క మాటలో చెప్పాలి అంటే దేవుడు మనకిచ్చే జవాబు. నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో, ఎలాంటి కష్టములో, ఎలాంటి ఇబ్బందిలో ఉన్నా దేవుడు నీకు జవాబిస్తాడు. అందుకని ఇక్కడ దూత చెప్తున్నాడు, నేను నీ యొద్దకు పంపబడి తిని అంటున్నాడు. ఎక్కడి నుంచి పంపబడ్డాడు అంటే పరలోకము నుంచి, ఆకాశము నుండి, ఒక్క మాటలో చెప్పాలంటే పై నుండి పంపబడుతూ వచ్చారు. ఈ దినాన మన జీవితం కూడా చాలాసార్లు దానియేలులాగా అలాంటి దుఃఖములో, భయములో, ఇబ్బందుల్లో, చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటూ ఉన్నప్పుడు మన చుట్టూ ఉన్నవారు ఎవరు అర్థం చేసుకోలేక, ఎవరు సహాయం చేయలేక, ఎవరు మనకు తోడు రాక ఉంటున్న పరిస్థితుల్లో దేవుడు తన దూతను పంపించి మనకు ధైర్యం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. అందుకనే మొట్టమొదటి దానియేలు దుఃఖముతో ప్రారంభమైన ఈ అధ్యాయము మధ్యలో దర్శనము, ఆ తర్వాత దానియేలు ధైర్యము మనం చూస్తున్నాం. ఇది నేను దుఃఖములో ఉన్న నీతో దేవుడు వాక్య దర్శనం ద్వారా మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వెలాంటి భయంలో ఉన్నావు, ఎలాంటి దిగుల్లో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఈ ఉదయకాల సమయము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎక్కడి నుంచి నీకు సహాయం రాకపోయినా, ఎక్కడి నుంచి ఎవరు నీతో మాట్లాడకపోయినా ప్రభు అంటున్నాడు, నీ మాటలు నాకు వినబడినవి. ఆ దినాల్లో కూడా మనం చూస్తే ఆది నుంచి దుఃఖంలో ఉన్నవారు, బాధలో ఉన్నవారు, కష్టాల్లో ఉన్నవారు మొరపెట్టినప్పుడు ఆయన వినే దేవుడుగా, ఆయన ప్రతిసారి కూడా దర్శన రీతిగా జవాబిచ్చేవాడుగా ఉంటున్నాడు. ఆ రోజు ఉన్న దేవుడు ఈరోజు అదే రీతిగా ఉన్నాడు. కాబట్టి ఈ దినాలలో వాక్య దర్శనాన్ని మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. లూకాసు వార్త 1వ అధ్యాయము 79వ వచనములో ఆ మహావాత్సల్యమును బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనం అనుగ్రహించెను. ఈ దినాన మనకు పైనుండి దేవుడు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. విశ్వాసులైన మనకి లోకంలో ఎక్కడా జవాబులు తయారవవు, కానీ నీ కొరకు ప్రత్యేకంగా నీ జవాబు పరలోకంలో తయారవుతుంది. నీ సహాయము పరలోకంలో తయారవుతుంది. నీకు రావలసిన ఏదైనా సరే పరలోకంలో సిద్ధపరచబడుతూ ఉంటుంది. ఇది లోకస్తులకు మనకున్న ప్రత్యేకత. వీరికున్న అండ, వీరికున్న బాహువు ఇది లోక సంబంధమైనది, తాత్కాలికమైనది. మనకు కావలసిన ప్రతిదీ కూడా
పరలోకంలో తయారయ్యి వస్తుంది అనేది ఎంత గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. ఆ దినాన కూడా ఫరో ఇశ్రాయేలు వెళ్ళిపోయినప్పుడు అనుకున్నాడు, వారు ఆహారం ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, వారు ఏం తింటారు, అరణ్యంలోనే వారు చచ్చిపోతారేమో, అరణ్యంలో దేవుడు ఆహారము ఎలా ఇవ్వగలడు అని ఐగుప్తీయులు అనుకున్నారు. కానీ దేవుడు ఇశ్రాయేలీలకు ఆహారాన్ని ఆకాశములో అనగా పరలోకములో సిద్ధపరిచి పరలోకంలో వండినట్లుగా వారికి పంపిస్తూ ఆ మధురమైన మన్నాను కురిపించినప్పుడు వారెంత సంతోషంగా తిన్నారో మనకు తెలుసు. ప్రియ సహోదరి సహోదరుడా, ఆ రోజు ఇశ్రాయేలీయులకు సహాయం చేసిన దేవుడు, దానియేలుకు సహాయం చేసిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు. నీ ప్రతి జవాబు పైన సిద్ధమవుతుందని నువ్వు గుర్తుపెట్టుకోవాలి. నీకు కావలసిన ప్రతి వస్తువు అది ఏదైనప్పటికీ కూడా ప్రతి ఈవి పరలోకంలో నీ కొరకు తయారు చేయబడుతుంది. అందుకని ప్రతిసారి నీ యొక్క ప్రార్థనలకు జవాబు రాలేదు అనుకోవద్దు, రాదు అనుకోవద్దు. వస్తుంది, మై ఆన్సర్ ఈజ్ ఆన్ ద వే అని నువ్వు చెప్పగలగాలి. అలాగనే దానియేలు దగ్గరికి కూడా దూత దర్శన రూపుగా వచ్చి జవాబిస్తూ ఉంటున్నాడు. ఈ దినాన దేవుడు తన ప్రజలైన వారికి పైనుండి ఏమిస్తాడో ఈ రోజు నా ప్రియ సహోదరి సహోదరుడా నీకు కూడా ఇస్తాడు. ఈ ఉదయకాల సమయము పై నుంచి అనగా పరలోకము నుండి దేవుడు తన ప్రజల కొరకు ఎదురు చూసేవారి కొరకు ఏమేమి ఇస్తాడో 7 విషయాలలో ఈరోజు ఖచ్చితంగా నీకు కావలసింది ఇందులో ఉంటుంది అని విశ్వాసంతో ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉన్నాం. మొట్టమొదటిది లూకాసు వార్త 1:79 ప్రకారం పైనుండి ఆయన దర్శనం అనుగ్రహించాడు. ఈ దర్శనములో నీకెంతో ధైర్యం ఉంది, ఈ దర్శనములో నీకెంతో బలం ఉంది, ఈ దర్శనములో నీకెంతో ఓదార్పు ఉన్నది. కాబట్టి మొట్టమొదటిది ఇది దర్శనంగా మనం చూస్తున్నాం. రెండవదిగా చూస్తే లూకాసు వార్త 24వ అధ్యాయము 49వ వచనములో మీరు పైనుండి శక్తి పొందు వరకు, రెండవది పైనుండి తన బిడ్డల కొరకై దేవుడు శక్తిని సిద్ధం చేస్తూ వచ్చాడు. ఈ లోక సంబంధమైన శక్తి కాదు, నీ చుట్టూ ఉండే వారికి ఎన్నో రకాలైన ఆర్థిక శక్తులు, ఎన్నో రకాలైన ఆలోచన శక్తులు, ఎన్నో రకాలైన మనుషులనే శక్తులు, ఆయుధాలనే శక్తులు ఉండవచ్చు. కానీ దేవుడు నీకిచ్చే శక్తి ముందు ఏదీ కూడా పనిచేయదు. ఆ దినాల్లో మోషే ఆ కర్ర కూడా పామైపోయినప్పుడు ఆ ఐగుప్తీయుల యొక్క కర్రలను, ఆ పాములను ఈ పాము మింగివేసినప్పుడు వారు ఒకటే అనుకున్నారు, ఇక మేమేం చేయలేము. ఇది దైవశక్తి. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వెంత బలహీనపడుతున్నావో దాని అర్థము దేవుడు అంత శక్తి నీకు ఇవ్వబోతున్నాడు. ఎంత అనారోగ్యం పాలవుతున్నావో దాని అర్థం పైనుంచి దేవుడు నీకు అంత రెండంతల ఆరోగ్యం ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఇది రెండవదిగా మనం చూస్తున్నాం, పైనుంచి ఆయన శక్తి ఇస్తాడు. మూడవది చూసినట్లయితే యోహాను సువార్త 19వ అధ్యాయము 11వ వచనం, పైనుండి నీకు ఇయ్యబడి ఉంటే తప్ప నా మీద నీకే అధికారము లేదు. మూడవది పైనుండి తన ప్రజల కొరకు దేవుడు అధికారం ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇప్పుడు నీ స్థితి కొద్దిగా ఉండొచ్చు, ఇప్పుడు ఒకవేళ నీ మీద అధికారులు నిన్ను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు, నిన్ను బాధ పెడుతూ ఉండొచ్చు, నిర్నిమిత్తంగా నిన్ను నిందల పాలు చేస్తూ ఉండొచ్చు. నీ కష్టాన్ని గుర్తించలేక నీ యొక్క ఆ యొక్క మరి ఎంతో ప్రయాసను వారు పట్టించుకోకుండా నేను ఇబ్బంది పెడుతూ ఉండొచ్చు. కొన్నిసార్లు నువ్వు కష్టపడితే ఆ క్రెడిట్ ఇంకొకరు పొందొచ్చు. అయినప్పటికీ దిగులు పడొద్దు. నీ కొరకంటూ ఒక అధికారము పైన సిద్ధం చేయబడింది. అది దేవుడు తప్పనిసరిగా ఒక దినాన నీకు ఇస్తాడు. అందుకనే యోనాతాను ఒక మాట అంటాడు దావీదుతో, నువ్వు తప్పనిసరిగా అధికారి అవుతావు, రాజు అవుతావు, నేను నీకు సహాయకుడిని అవుతానంటాడు. దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ఇది మూడవది, పైనుంచి అధికారం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు. నాలుగవది చూస్తే యాకోబు పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం, అయితే పైనుండి వచ్చు జ్ఞానము
నాలుగవది పైనుండి దేవుడు జ్ఞానం ఇస్తాడు. తన ప్రజల కొరకు దేవుడిచ్చే జ్ఞానము ఈ లోకంలో పుస్తకాల్లోనో కంప్యూటర్లోనో ఇంకా ఎక్కడ దొరకదు. కానీ ఇదంతా కూడా మామూలు జ్ఞానం కాదు. దేవుడిచ్చే జ్ఞానం అది పరలోకము నుంచి ఎప్పుడు అవసరమో, ఎప్పుడు అది అక్కరుందో ఆ సమయంలోనే అప్పుడే ఆత్మ ద్వారా దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. ఇది నాన్న చదువుతున్న యవనస్తులారా, విద్యార్థులారా, మీరు ఎలాంటి పరీక్ష కొరకు సిద్ధపడినప్పటికీ మీరు దిగులు పడొద్దు. పుస్తకాలు, ఈ లోక సంబంధమైన జ్ఞానము అది కొంచెం మట్టుకు ప్రయోజనం ఉంటుంది. కానీ దైవ భక్తితో ఉండే నీకు దేవుడు ఒక జ్ఞానాన్ని ఇవ్వబోతున్నాడు. ఆ జ్ఞానము ఈ లోకములో ఎవరు కూడా పొందుకొని జ్ఞానం, విశేషమైన జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు. ఇది తప్పనిసరిగా పైనుంచి వస్తుంది. దీని కొరకై మీరు ఎంతో సిద్ధపడాలి. ఈ లోకంలో చదువులు చదువుకుంటూనే, ఎంతో కష్టపడుతూనే, ఆత్మీయంగా కూడా అదే ఆశ కలిగి ఆత్మీయ పుస్తకమైన బైబిల్ చదువుకుంటూ, ప్రార్థన చేసుకుంటూ, ప్రభువుతో సహవాసం కలిగి ఉంటే దేవుడు ఆ పైనుంచి జ్ఞానం ఇస్తాడు. యోసేపుకు ఆ జ్ఞానం ఇచ్చాడు, దానియేలుకు ఆ జ్ఞానం ఇచ్చాడు, సొలొమోనుకు ఆ జ్ఞానం ఇచ్చాడు. ఇది నేను నీకు కూడా ఆయన జ్ఞానము పైనుంచి ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఇది నాలుగవది. ఐదవది మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 32వ అధ్యాయము 13వ వచనములో పైనుండి మనకు ఆత్మ కుమ్మరింపబడే వరకు, ఐదవది పైనుండి దేవుడు ఆత్మను ఇస్తాడు. ఈ ఆత్మ నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరిచి, నీకు సహాయం చేసి, అందుకనే స్టెఫను ఆత్మను వారు ఎదిరింపలేకపోయారు. ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు మనకి ఈ ఆత్మను సంచ కరువుగా ఉంచి ప్రతి పరిస్థితిలో కూడా నిన్ను ఆదరిస్తూ, నడిపిస్తూ, నిన్ను ఓదారుస్తూ ఈ ఆత్మ ద్వారానే నీకు సహాయం చేసేవాడుగా ఉంటున్నాడు. ఇది నాన్న, నువ్వు కూడా దుఃఖపడుతూ, దానియేలులాగా దిగులు పడుతూ, భయపడుతూ, కృంగిపోతూ, బలహీనమైపోతూ, శక్తి లేని పరిస్థితిలో ఉన్నావేమో, ఈ ఉదయకాలమే దేవుని ఆత్మ పైనుండి నీపై కుమ్మరించబడాలని ఆశపడుతూ మరి ఈ మాటలు చెప్తున్నాం. ఆ తర్వాత చూసినట్లయితే ఆరవదిగా కీర్తన 144వ కీర్తన 7వ వచనములో పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము అంటున్నాడు. అంతేకాదు అన్యుల చేతుల నుంచి నన్ను విడిపింపుము. ఆరవది మనం చూసినట్లయితే పైనుండి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎలాంటి సహాయం? నీ శత్రువుల నుంచి, నీ శోధనల నుంచి, నీ బాధల నుంచి, నీ కష్టాల నుంచి దేవుడు తప్పించి విడిపించేవాడుగా ఉంటున్నాడు. నీ విడుదల పైనుండి వస్తుంది. లోకంలో 4 దిక్కులు చూస్తున్నావేమో, ఏమీ రావట్లేదు, ఎవరు రావట్లేదు, ఎవరు సహాయం చేయట్లేదని, కానీ పైనుండి నీకు ఈ సహాయము రాబోతుంది. ఇది ఆరవది. ఏడవది మనం చూస్తే తన ప్రజలకు దేవుడు పైనుంచి ఏమిస్తాడు? ఆదికాండం 49:24 దేవుని వలన పైనుండి మింటి దీవెనలతో అంటున్నాడు. ఏడవది పైనుండి దేవుడు నీకు దీవెనలు ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. ఈ లోకంలో ఎన్నో ఇబ్బందులలో, ఎన్నో బాధలలో, ఒకవేళ ఈ పరిస్థితులు చూసి నాకు ఎందుకు ఈ శాపగ్రస్తమైన జీవితం అనుకుంటున్నావేమో, కృంగిపోతున్నావు, కష్టపడుతున్నావు కానీ ప్రయోజనం ఉండట్లేదు, ప్రయాసపడుతున్నావు కానీ ఎలాంటి గుర్తింపు ఉండట్లేదేమో. పైనుండి దేవుడు నీకు దీవెనల వర్షము కురిపించాలని, ఆ దీవెనల మూట నీకివ్వాలని ఆయన ఆశపడుతున్నాడు. నువ్వు కూడా ఆసక్తితో, ఎంతో ఓపికతో, సహనంతో కనిపెట్టుకో. ఒకవేళ నీ దగ్గరకు వచ్చే దూత మధ్యలో అడ్డగింపబడుతూ వచ్చాడేమో, కొంచెం ఆలస్యం అవుతుందేమో, అయినప్పటికీ కూడా దేవుడు తప్పనిసరిగా పైనుంచి దానియేలును దర్శించినట్లు నిన్ను దర్శిస్తాడు, నీకు సహాయం చేస్తాడు. కాబట్టి ఉదయకాల సమయంలో పైనుండి దేవుడు అనుగ్రహించే ఈ 7 విషయాలలో నీకేది అవసరమో ఇప్పుడే కోరుకో. ఈ ఉదయకాలమే, ఈ తెల్లవారుజామునే తప్పనిసరిగా అది నీకు అనుగ్రహించబడుతుంది. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నీ కొరకు ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీ పాదములకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దానియేలు విషయంలో
10వ అధ్యాయంలో దానియేలు దుఃఖము, దానియేలు దర్శనము, దానియేలు ధైర్యం అని మాట్లాడుతూ ఆ దానియేలు ఎవరో కాదు, ఈరోజు ఈ మాటలు వింటున్న మా ప్రజలను గురించే మీరు మాట్లాడుతూ మా ప్రియులు ఈ మాటలు వింటుండగా వారు దుఃఖంలో, బాధలో, వేదనలో ఇప్పుడే వాక్య దర్శనం ద్వారా మాట్లాడుతూ వచ్చారు. వారిని ధైర్యపరిచి ఈ 7 పైనుండి సహాయం ఏది అవసరమో ప్రభువా ఇప్పుడే వారికి అనుగ్రహించి దానియేలును బలపరిచినట్లు వీరిని కూడా బలపరిచి దానియేలును హెచ్చించినట్లు వీరిని హెచ్చించి మీరు మహిమ పొందమని ఈ దినమంతా మా ప్రియులు పనులు, ప్రయాణాలు, ప్రయత్నాలు, పరీక్షలు సఫలం చేయండి. ఏ కష్టంలో ఉన్నారో, ఏ హాస్పిటల్లో ఉన్నారో, ఏ అనారోగ్యంలో ఉన్నారో ఇప్పుడే ఆదరించి ధైర్యపరిచి నిమ్మలపరిచి సహాయం చేసి స్వస్థపరిచి బలపరచుమని గొప్ప విజయంతో ఈ దినమంతా మా ప్రజలను నడిపించమని మహిమను పొందమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు కృంగుదలలో దార్చుటకు కన్నీటినంతటిని తుడుచుటకు దినమంతా సిద్ధపరచుటకు దైవ చిత్తం గ్రహించుటకు వేకువ వాక్యము ఇది దైవ వాక్యము వేకువ వాక్యము